గవర్నమెంట్ స్కూళ్ళలో చూసింది ఏమిటంటే అన్ని సౌదులు కరెక్ట్గా లేవు, టీచర్స్ కరెక్ట్గా లేరు. అన్ని క్లాసులకు సరిపడా టీచర్స్ కావాలి, మాకు బడ్జెట్ ఎక్కువ కావాలి. మళ్ళీ మాకు ప్రస్తుతము శుభ్రత అంటే ఆయమ్మలు కావాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే శుభ్రత గురించి స్కూల్ పిల్లలు ఏదైనా అశుభ్రతంగా చేసినా కానీ క్లీనింగ్ చేయడానికి ఆయమ్మలు కావాలి. ఫస్ట్ బడ్జెట్ కావాలి, టీచర్స్ కావాలి, మంచి చదువు కావాలి, రాయడం చదవడం ఉపాధ్యాయులు మంచిగా నేర్పించడానికి ప్రయత్నం చేయండి. ఉపాధ్యాయులు మంచి వాళ్ళను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అమ్మా. చాలే 4 మాటలు మీరు గమనించినాయి. పెద్దలకు రౌండ్ టేబుల్ సమావేశానికి ఒక్క నిమిషం ఒక నోట్ ఇవ్వదలుచుకున్నాను. తెలంగాణ పీపుల్ చేసి గత నెలలో రాష్ట్రంలో 33 జిల్లాల్లో ఒక జిల్లా ప్రయోగాత్మకంగా సర్వే చేసి ఒక నివేదిక తయారు చేయడం జరిగింది. ఆ నివేదికను గౌరవ ముఖ్యమంత్రి గారికి జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది. అది రాష్ట్రంలోనే ఎక్కువ గిరిజన జనాభా ఉన్న జిల్లా మహబూబాద్ జిల్లా. గిరిజన జనాభా అధికంగా ఉన్నది. 5 నియోజకవర్గాలు ఉన్నాయి. 5లో 4 గిరిజన శాసన సభ్యులే. మొత్తం స్కూల్స్ 1207 ఉంటే అందులో 286 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, 921 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అందులో 167 స్కూళ్ళు మూతపడ్డాయి. 167 స్కూళ్ళల్లో 124 మొత్తం గిరిజన ప్రాంతంలో స్కూళ్ళే. ఇవన్నీ కూడా 4 గిరిజన శాసన సభ్యులు ఉన్నటువంటి ఏరియాలోనే మూతపడినాయి. ఆ 921 స్కూల్స్లో ఇప్పటివరకు 451 స్కూల్స్కు కాంపౌండ్స్ లేవు, 163 స్కూల్స్కు విద్యుత్ లేదు. అదేవిధంగా మిగతా 300 స్కూల్స్కు మూత్ర సంపర్క లేవు. ఇవి మొన్న థర్డ్ పార్టీ సర్వే తర్వాత సేకరించిన సమాచారం. ఇది మీ కలెక్టర్కి ఇచ్చాం. ప్రజావాణిలో ఇస్తే ఆశ్చర్యపోయి ఇంకా ఇన్నేళ్ల కాంచి ఇంత పరిస్థితి ఉందా, ఇది మాకు తెలియదు, మీరు ఇవ్వడం సంతోషం, నేను రివ్యూ మీటింగ్ పెడతా అని చెప్పి అన్నారు. ఎమ్మెల్యేలకు కూడా ఇచ్చే కార్యక్రమంలో ఒక ఎమ్మెల్యేకి ఇచ్చాం. ఎమ్మెల్యేకి 1.5 గంట మాతో మాట్లాడారు. తెల్లారే ఎడ్యుకేషన్ రివ్యూ పెట్టాడు. వారి ఉద్దేశంలో ఆ నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరైంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వస్తే హై స్కూల్స్ పోతాయి. నేను హై స్కూల్స్కి ఏం డబ్బులు ఇవ్వను, నా డబ్బులు ఉన్నాయి. ప్రైమరీ స్కూల్స్కు కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి విద్యుత్ సంబంధించిన డబ్బులు ఇస్తాను, కలెక్టర్తో మాట్లాడతానని చెప్పి అఫీషియల్ రివ్యూ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. శాసనసభ సభ్యులకు కూడా వాళ్ళ ప్రాంతంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఏం సమస్యలు ఉన్నాయి అనేది ఇప్పటివరకు కూడా లేదు, కనీస అవగాహన లేదు. కాబట్టి ఈ ఒక్క జిల్లాలో అంటే రాష్ట్రంలోని గిరిజన జిల్లాలోనే గిరిజన పాఠశాల అధికంగా మూతపడితే గిరిజన మంత్రి ఉన్నారు, గిరిజన శాసనసభ్యులు ఉన్నారు, ఎవరు స్పందించే పరిస్థితి ఉన్నది. ఒక్కొక్క జిల్లా చూస్తే మొత్తం విధ్వంసం జరిగిందనే చెప్పడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇంకొక 5 ఏళ్లలో మహబూబాద్ జిల్లాలో 573 స్కూల్స్ మూతపడే పరిస్థితి ఉన్నది. 0 to 10, 1 to 10 162 స్కూళ్ళు, 11 to 20 242 స్కూల్స్. ఇవి అన్నీ కూడా సార్ చెప్పాడు. ఈ 1 to 10 లోపల అవి ఎప్పుడు పోతాయో తెలియదు అనేది. అంటే మనం చర్యలు తీసుకోకపోతే, బలోపేతం చేయకపోతే 921 స్కూళ్ళల్లో 573 స్కూళ్ళు మూతపడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు సమాజ బాధ్యతగా గుర్తించి మనం పనిచేయాల్సిన అవసరం కూడా తెలియజేస్తూ